హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా అత్తమ్మ సేమియా ఫ్రై చేస్తుంది ఫ్రెండ్స్. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో సేమియా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇంతకుముందు మేము మసాలా సేమియా చేసాం. సేమియాతో ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము సేమియా ఫ్రై చేస్తున్నాం. అది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, కొద్దిగా కలర్ వస్తుంది. ఎక్కువసేపు ఉంచుకోవద్దు ఫ్రెండ్స్, మాడిపోతుంది. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. చూడండి, గోల్డ్ కలర్ వచ్చింది. మళ్ళీ కడాయి అలాగే ఉంచుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కొన్ని పల్లీలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అంతసేపు ఉంచాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆలుగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే ఆలు ఫ్రై అవ్వదు. ఆలు వేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఫ్రెండ్స్, మేము ఇవి కొత్తగా చేస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి. మీకేమైనా రెసిపీస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొత్తిమీర కడిగి ఉంచుకోవాలి. వాటర్ చూడండి, ఇట్లా ఆయిల్ పైనకు వచ్చింది. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని తీసి దాంట్లో వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే సేమియా మొత్తం మెత్తగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదు. మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు లాస్ట్ కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సేమియా ఫ్రై రెడీ ఫ్రెండ్స్. చూడండి, దగ్గరికి అయింది. సేమియా ఫ్రై రెడీ. మా అత్తమ్మ ఫ్రెండ్స్.